పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సిఎస్ఏ జ్ఞానవాణి ప్రేక్షకులకు నా శుభోదయం. ఈనాడు మనము ధ్యానించబోయే అంశము దివ్య హృదయము, దీనత్వము. యేసు నామ సంకీర్తనలో లెక్కకు మించిన సుగుణాలు ఉన్నాయి. యేసే ప్రేమ, యేసే క్షేమం, యేసే నిత్యం, యేసే సత్యం, యేసే జీవం, యేసే జ్ఞానం, యేసే మార్గం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుయేసు పుణ్య గుణాలు చాలా ఉన్నాయి. ఆ పుణ్య భక్తిని అభివృద్ధి చెందుతుంది. ఈ పుణ్యములలో దీనత్వం అనేది పుణ్యమును విశేష విధముగా యేసు దివ్య హృదయము చూపించుచున్నది. దీనత్వము కలిగి ఉంటేనే యేసు దివ్య హృదయమునకు దగ్గరవ్వగలము. యేసు దీనత్వము మనకు బోధింపబడుతుంది. స్వార్థంతో కానీ అహంభావంతో కానీ ఎట్టి పని చేయకుండుడు. వినయాత్మకులైన ఇతరులను మీకంటే అధికముగా భావింపుడు. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును శిలువపై విధేయుడాయను. అందువలనే దేవుడు ఆయనను అత్యున్నత స్థానముకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. ఇలాంటి దీనత్వము ద్వారా వచ్చే శాంతి, సంతోషము, తృప్తి, పవిత్రత ఎంతో భిన్నమైనది అని గ్రహిస్తాము. దీనత గొప్పవాని గుణము. కుమారా, నీవు చేయు పనులన్నిటిను వినయముతో మెలగవలేను. గొప్పవారు, పేరు ప్రతిష్టలు గలవారు చాలామంది కలరు. కానీ యేసు ప్రభు దీనత్వముకు తన రహస్యమును ఎరిగించును. ప్రభు యేసు మహాప్రభావము కలవాడయ్యను. వినమ్రులను పూజలు అందుకొనును. యేసు జనసమూహములకు చూచి ఇలా అంటున్నారు: దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. దేవుడు అహంకారులను ఎదిరించును, దీనాత్ములకు కృపను గ్రహించును. కావున యేసు దివ్య హృదయమునకు విధేయులు కండు, సైతానును వ్యతిరేకింపుడు. దేవుని ఎదుట మిమ్మును మీరు తగ్గించుకొనుడు. అప్పుడు యేసు దివ్య హృదయము మిమ్ము హెచ్చరించును. మనం ఎంత భోగ భాగ్యాలను సుఖ అనుభవించినను అవి అన్నీయు మన యేసు ప్రభు మనకు దయతో వసిగిన మేలులే కానీ వేరు కాదు. ఈ మేలులన్నిటినీ ఎలాగ ఉపయోగించితమని ఒకనాడు ఆ యేసు ప్రభువుకు లెక్క చెప్పవలేను. ఎందుకనగా ఆ మేలులన్నీ ఆయన సొంతమైనవి. మన సొంతమేదనగా మన పాపములు, మన తప్పిదములు, ఇవి కాక మన సొంతమైనదేమీ లేదు. కాబట్టి ఇతరుల కంటే యేసు ప్రభు మనకు అధికముగా ఇచ్చియున్నందుచేత వారికి మాత్రమే మేలెరిగిన స్తోత్రము చేసి పరుల కన్నా మనమే మంచివారమని తలంచిన ఇతరులను నిందించకూడదు. ఉదాహరణకు పరిసయ్యుడు సుంకరి ఉపమానమును గుర్తు చేసుకొనండి. పరిసయ్యుడు తన సత్క్రియలను పొగడి మెచ్చుకొని సుంకరుని నిందించాడు. సుంకరుడు దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను సహింపక రొమ్మును బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించెను. సర్వేశ్వరుని సముఖమున తనను తాను తగ్గించుకున్నాడు. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది అయ్యి సుంకరియే, కానీ ఆ పరిసయ్యుడు కాదు. ఏలన తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడను, తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. యేసు బెత్లెహేములో పశువుల కొట్టమున పుట్టి 30 సంవత్సరాలు నజరేతులో ఎవరునూ ఎరగని సామాన్య వడ్రంగి పని చేయువాడి జీవించాడు. పిమ్మట తన మహిమను వెతకక తన శత్రువుల నుండి పొందిన నింద అవమానములను ఓర్పుతో అనుభవించాడు. మరి ముఖ్యముగా శిలువ మరణ శ్రమలను అనుభవించినప్పుడు యేసునాథుని దివ్య హృదయము దీనత అనే పుణ్యమును పాటించి సుమాత్రకును ఇచ్చాడు. లెక్కలేని నింద అవమానములు పొంది దూషణ పరిహారముల వలన కలత చెంది హీనమైన శిలువ మరణముకు విధింపబడిన యేసునాథుడు బాధలన్నిటినీ మనసు పూర్తిగా గైకొని
తన పితకు సమర్పించాడు. ఇప్పుడు దివ్య సప్రసాదమందు అప్పరస గుణములో తన మహిమ ప్రతాపమును యావత్తు మరుగుపరుచున్నాడు. మనము కూడా మనకు వచ్చు స్వల్ప నింద అవమానములను యేసు దివ్య హృదయ ప్రేమ నిమిత్తము సహించుదుముగాక. అద్భుతము. యేసునాథుని దివ్య హృదయము మీద భక్తి దినదిన అభివృద్ధి చెందుచున్నది. ఆ దివ్య హృదయమునకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుటకై అనేక కొత్త దేవాలయమును ప్రతిష్ఠించబడుట మహా ఆనందముగా ఉన్నది. దక్షిణ భారతదేశంలో విహార యాత్రకు ఇంకపైన కొండ ప్రదేశాలకు కొడైకెనాల్ అను పట్టణము ఉంది. ఆ పట్టణములో అతి సుందరమైన పెద్ద దేవాలయము నిర్మింపబడుచున్నది. ఆ దేవాలయము యేసునాథుని తిరుహృదయమునకు అంకితము చేయబడి ఉన్నది. ఆ గుడిలో అందమైన యేసు తిరుహృదయ స్వరూపము ఆవిష్కరింపబడి అనేక మంది భక్తులను ఆకర్షించుచున్నది. చుట్టుప్రక్కల గ్రామస్తులు ఆ స్వరూపము వద్దకు వచ్చి భక్తి శ్రద్ధలతో ప్రార్థించేవారు. వారి యొక్క విన్నపములన్నిటినీ యేసు దివ్య హృదయము ఆలకించి వరప్రసాదమును అనుగ్రహించి అమిత ఆనందపరుస్తుంటారంట. అది ఇప్పుడు ఒక గొప్ప పుణ్యయాత్ర స్థలముగా మారిపోయినది. ఆ దేవాలయమునకు 2 మైళ్ళ దూరంలో మరొక దేవాలయము ఉన్నది. ఆ దేవాలయము దేవమాత మోక్షారోహణ పుణ్యక్షేత్రముగా ప్రసిద్ధిగాంచి ఉండెను. ఈ దేవమాత గుడి నుండి భక్తులు బయలుదేరి పెద్ద బజారు గుండా ప్రదక్షిణము చేయుచు జపదండను చెప్పుకొనుచు పాటలు పాడుకొనుచు ఎంతో భక్తిగా యేసు తిరుహృదయ దేవాలయమునకు పోవుదురు. అక్కడ తమ వేడుదలను కానుకలను తిరుహృదయమునకు అర్పించుదురు. మరుసటి దినము పెద్ద పాటల పూజను చూచి దివ్య సప్రసాదములో కొనెదరు. ఆ పిమ్మట మరల ముందు వచ్చిన ప్రకారమే దేవమాత గుడికి ప్రదక్షిణముగా పోవుదురు. ఎక్కడెక్కడైతే యేసు తిరుహృదయమును పూజించెదరో ఆ స్థలములకు విస్తారమైన వరప్రసాదమును కుమ్మరించెదరని యేసునాథుడు పునీత మార్గరెటమ్మకు వాగ్దానమిచ్చినలాగున కొడైకెనాల్ పట్టణమునందు ఆయన వాగ్దానము నెరవేర్చుచున్నది. ప్రతి సంవత్సరము వేలాది మంది భక్తులు ఈ తిరుహృదయ దేవాలయమును సందర్శించి పూజలు సమర్పించి మారు మనసు పొంది రక్షించుటకును చూసి అక్కడ గురువులు ఆనందించుచున్నారు. అజ్ఞాన అంధకారంలో మునిగియుండు కుటుంబాలు రక్షణ మార్గమును అవలంబించుచున్నారు. యేసు తిరుహృదయ మహిమ మరవలేనిదిగా మారిపోయింది. నీవు చేయు ప్రతి క్రియల వలన నీకు లభించు జ్ఞానఫలము పోగొట్టుకుంటున్నట్లు నీవు వాటిని ఇతరులకు తెలియకుండా రహస్యంగా చేయుము. సుకృత జపము. శాంతమును దీనత్వము గల యేసువా, నా హృదయము మీ దివ్య హృదయమునకు పోలియుండేలాగున చేయనవదరించండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.